నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితంలో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే భారీ మెజారిటీ దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు 8,000 ఓట్లకు పైగా మెజారిటీతో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ తొలి 2 రౌండ్లలో కాంగ్రెస్ మెజారిటీ సాధించగా 3వ రౌండ్లో బీఆర్ఎస్ కు తొలి ఆధిక్యత దక్కింది. 4వ రౌండ్లో తిరిగి కాంగ్రెస్ పైచేయి సాధించింది. మరో 6 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకుంటే మినహా కాంగ్రెస్ కు భారీ మెజారిటీ ఖాయంగా కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ కౌంటింగ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. భారీ ఆధిక్యత దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 10 రౌండ్లలో తుది ఫలితం వెల్లడి కానుంది. ఎంఐఎం కంచుకోటల్లోనూ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. దీంతో చివరి రౌండ్ వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 36, బీజేపీ 10 ఓట్లు వచ్చాయి. ఈవీఎంల కౌంటింగ్ లో ముందుగా షేక్పేట్ డివిజన్ తో ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. కాగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ లో కాంగ్రెస్ కు 8,911 ఓట్లు, బీఆర్ఎస్ కు 8,864 ఓట్లు వచ్చాయి. కాగా రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు 9,691 ఓట్లు రాగా బీఆర్ఎస్ కు 8,609 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి 1,144 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. షేక్పేట ఎంఐఎం కు కంచుకోటగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కు పూర్తి మద్దతు లభించింది. పోలింగ్ వేళ సరళి అదే స్పష్టం చేసింది. అయితే బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినట్లుగా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక 3వ రౌండ్ లో బీఆర్ఎస్ స్వల్ప మెజారిటీ సాధించింది. 211 ఓట్ల ఆధిక్యత దక్కించుకుంది. ఈ రౌండ్ లో బీఆర్ఎస్ కు 12,503 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 12,292 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా 3వ రౌండ్ లో బీజేపీకి 401 ఓట్లు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు పూర్తిగా పట్టున్న రెహమత్ నగర్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ ప్రాంతాలు ఈ రౌండ్ లో లెక్కించారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ భారీ మెజారిటీపై ఆశలు పెట్టుకుంది. కాగా 4వ రౌండ్ లోనూ కాంగ్రెస్ మెజారిటీ కొనసాగింది. ఈ రౌండ్ కౌంటింగ్ జరిగే ప్రాంతాలు నవీన్ యాదవ్ నివాసం ఉండే ఏరియా కావడంతో ఇక్కడ ఊహించిన విధంగానే 3,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. 5వ రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. మరో 5 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. కాంగ్రెస్ భారీ మెజారిటీతో జూబ్లీ హిల్స్ లో గెలవటం లాంఛనంగా కనిపిస్తోంది.